Good evening, ma'am. Is everything okay? Okay. But Nandini kasta like different ga, difficult ga undi. తనంతట తనే మన దారిలోకి రావాలంటే లైక్ కష్టం అనిపిస్తుంది మ్యామ్. ఆ మిడిల్ క్లాస్ దాని గురించి నేను చూసుకుంటాను గానీ దాన్ని నీ దారిలోకి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. దానికోసం నువ్వేం చేస్తావంటే నేను చెప్పినట్టు చేయండి. అదెందుకు దారికి రాదో నేను చూస్తాను. ఓకే? ఓకే మ్యామ్, లైక్ ఇప్పుడే చేస్తాను. ఓకే, నాకెప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండు. ఓకే? ఓకే మ్యామ్. గుడ్ నైట్ మ్యామ్. గుడ్ నైట్. Happy Saturday to you. Oh no! ఇంకా టైం 8 అయింది. మినిమం 10 వరకైనా స్లీప్ చేయమని మేడం చెప్పారు. రే బాబ్గా, ఏంటిదంతా? ఇలాంటి ఎక్స్ట్రా నాకు పడమని చెప్పలేదా? అమ్మగారు, మీరు కాలు కింద పెట్టద్దు అమ్మగారు, కాలు కింద పెట్టద్దు, పెట్టద్దు, పెట్టద్దు అమ్మగారు, పెట్టద్దు. ఇది బెంగళూరు అమ్మగారి ఆర్డర్ అమ్మగారు. కావాలంటే నా చేతుల మీద నడవండి అమ్మగారు, నా చేతుల మీద నడవండి. రే బాబ్గా, ఎవరి ఓవర్ యాక్టర్ చాలా ఎక్కువ చేస్తుంది. అరే బేబీ భలే క్యాచ్ చేసిందే. ఎంతైనా బేబీ చాలా బ్రిలియంట్. అందులో నా తెలివేముంది? భూమి మీద ఎవడైనా చెప్తాడు ఓవర్ యాక్షన్ అని. అదే బంగారం, దీని ఇంటి పేరేంటో తెలుసా? జాస్తి. దీని పేరేంటో తెలుసా? జానకి. అంటే జాస్తి జానకి. జాస్తి అంటే ఓవర్ అనేగా అర్థం. చూడు, పేరు చెప్పకపోయినా నువ్వే పేరు చెప్పేశావు. హౌ బ్రిలియంట్, హౌ బ్రిలియంట్. జై బాబ్గా, దీని వెనకాల ప్లాన్ ఏంటో చెప్పకపోయారు మొహం పగిలిపోద్ది. అమ్మగారు, నువ్వంత గట్టిగా అరవకి, నీకు దండ పెడతాను. బాబు సార్, మీరేనే చెప్పండి. అనవసరంగా సింహం జోలితో ఆడుకుంటున్నారు. దానికి తిక్కు రేగిందంటే. డోంట్ బి క్రేజీ బేబీ. నువ్వు సింహం అని ఆల్రెడీ అక్క చెప్పింది. అవును బేబీ. జై, నువ్వు నన్ను బేబీ అంటే ఊరుకునేది లేదు. ఏంటే, నేనేమైనా చంటిపోయాను అనుకుంటున్నావా? దీన్నమ్మ జీవితం. వెళ్ళవే, వెళ్ళవతలకి. ఇదిగో, ఇంకోసారి నన్ను బేబీ. నో బేబీ, నిన్ను ఇలాగే పిలవమని లైక్ మేడం చెప్పారు కదా గిరి. యూర్ రైట్ నందు. నందునా? ఏంట్రో, ఇదొచ్చి ఒక్క రోజు కూడా కాలేదు, అప్పుడే నందు దాకా వచ్చింది. ఎవ్వరు? బేబీ, పిఏ నందిని అలా పిలవమని గిరితో అక్క చెప్పింది. అవును నందిని. నందినియా? దిల్లు అంటావు కదరా. ఇక నుంచి నేను అలాగే పిలవమని మీ అమ్మ చెప్పిందా? బేబీ, నీ బుర్రే బుర్రా. యు ఆర్ ఏ జీనియస్. భలే కనిపెట్టావు బేబీ. ఆగండి, మీది కుట్రో కాదు, ఇప్పుడే తేల్చేస్తా. ఫోన్ పని చెప్పుడు ఏంటి? బ్యాలెన్స్ ఉంది కదా. నో బేబీ, నువ్వు ఫోన్ ట్రయల్ చేస్తే నీ ఫింగర్ పెయిన్ అవుతుందని ఫోన్ కట్ చేపించింది అక్క. బాబు, ఫోన్ ఇస్తావా? షూర్ పాపా. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను అక్కకి కాల్ చేస్తాను, నువ్వు టాక్ చెయ్యి. హలో అక్క, బేబీ మాట్లాడుతుందంట. యా, 1 minute. ఇదిగో అక్క మాట్లాడుతుంది. హలో, ఏంటండి ఇదంతా? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. అయినా చూడు బేబీ, అనవసరంగా కోపం తెచ్చుకోకు. రిచ్ గా నా కోడల్లా అందరి చేత సర్వీస్ చేయించుకో. బాయ్. విన్నావు కదా బేబీ, జాస్తి జానకి. చెప్పండి అమ్మగారు, నాకు పెద్దమ్మగారు తర్వాత మీరే కదా అమ్మగారు. చెప్పండి అమ్మగారు, చెప్పండి. ఓకే ఓకే, బేబీని జాగ్రత్తగా చూసుకో. పదండి పాప మేడం, పదండి అంకుల్. డోంట్ సే అంకుల్ బేబీ, కాల్ మీ బాబు. ఓ, మర్చిపోయాను. లెట్స్ మూవ్ బాబు. బేబీకి ఇక్కడ మనం ఉంటే డిస్టర్బెన్స్. యా, యు ఆర్ ఆల్వేస్ రైట్ నందు. వీళ్ళు చేసే కుట్ర ఏంటో, స్కీమ్ ఏంటో అర్థం కావట్లేదే. అమ్మగారు, Okay, now side stretches. Legs separate, hands on this side. Stretch left side. Back to the same position. Now right. And up.
అలా కాదు, ఐ విల్ షో యూ. ఇలా డౌన్. ఇలాంటి ఫెసిలిటీ ఉందంటే రోజు యోగా చేయొచ్చు. Yes, like this. Very good, PA baby. Now again. This side. పిఏ బేబీ, అదేదో నాకు కూడా నేర్పించచ్చుగా. వాడికేనా రాంది? Babu. Do it properly. Go. Sit down. Take right leg, cross on left leg. Take left leg, cross on right leg. And chin mudra. పాపా, హెల్ప్ మీ పాపా, నా వల్ల కావడం లేదు. Oh God. Joseless fella. ఒక్క వర్క్ సరిగా చేయవు. Get up. అమ్మా, థ్యాంక్స్ పాపా. పాపా, ఇంకా ఆసనాలు వద్దు పాపా, కాసేపు బ్రేక్ తీసుకుందాం. Shut up and continue. Sit down. అమ్మో, ఇదే సర్వెంట్రా బాబు. కాలు కింద పడితే చాలు అమ్మగారు అని తెగ ఓవర్ యాక్షన్ చేసేస్తుంది. కాఫీ తీసుకురమ్మని చెప్పి మంచి పని చేశాను, లేకపోతే బెడ్ పైన చచ్చేదాన్ని. అన్నట్టు వీళ్ళెక్కడ చచ్చారు? Like ఇలాగా ఇంకోసారి చేస్తే వచ్చేస్తుంది. That's good. ఇలాగే నువ్వు ఇంకోసారి చేస్తే తొందరగా వచ్చేస్తుంది, కానీ ఈ మెడే కాస్త పట్టేసింది. నిన్ను లోపల వదిలేసి నువ్వు బయటకు వచ్చి చేస్తుంటే గీతా చెప్తా. Babu, follow her. రే బాగా, ఏంటో నువ్వు చేస్తున్న పని? థ్యాంక్స్ నందిని. నువ్వే కావాలని మా బాబుని ట్రాప్ చేస్తున్నావు కదా. హే బేబీ, లైక్ ఏం మాట్లాడుతున్నావు? అయినా నువ్వేంటి బయటకు వచ్చావు? లైక్ జానకి ఇక్కడ. నీకు తెలుగులో బూతులు వచ్చా? పిఏ బేబీ వద్దు, అది పంచాంగం విప్పితే నువ్వు తట్టుకోలేవు. చెప్పు చెప్పు, బూతులు వచ్చా? కొంచెం వచ్చు, నాకు పూర్తిగా వచ్చు. పిఏ బేబీ వద్దు, ఉసే తెగని వద్దు. బాబు నందిని ఇక్కడ. పాపా, నా చెవులు వినిపిస్తున్నాయి. యా బాబు, నాకు కూడా వినిపిస్తున్నాయి. ఎలా తెలుసు? టెస్ట్ చేసుకోలేదుగా. ఇప్పుడు నువ్వు మాట్లాడింది నాకు వినపడింది కదా. అమ్మగారు ఇది మళ్ళీ వస్తుంది. దీని ఓవర్ యాక్షన్ తో చంపేస్తుంది బాబు. అమ్మగారు ఎంత పని చేశారు అమ్మగారు. నేనుండగా మీరు కాలు కింద పెట్టారా? అమ్మగారు నా అరచేతిలో పెట్టండి అమ్మగారు. అమ్మగారు అమ్మగారు. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నందిని అమ్మగారిని బయటకు వచ్చేలా చేశావు. ఇప్పుడే నేను పనిలో నుంచి తీసేస్తున్నాను. గెట్ అవుట్. అమ్మగారు అంత మాట అనకండి అమ్మగారు, అంత మాట అనకండి. అమ్మగారు కాఫీ కావాలంటే కాలు కింద పెట్టననే కండిషన్ తోనే తెస్తానని వెళ్ళానమ్మా. నేను అలా వెళ్ళానో లేదో అమ్మగారు ఇలా వచ్చేసారమ్మా. నేను కల్లో కూడా ఊహించలేదమ్మా. నాకు ఇంట్లో బోర్ కొడుతుందని అలా బయటకు వెళ్దామని మా బావని పిలవడానికి వచ్చాను. పది బావ వెళ్దాం. అమ్మగారు నో బేబీ, గిరిని పంపించును. గిరితో నాకు అర్జెంట్ వర్క్ ఉంది, లైక్ ఆఫీస్ వర్క్. ఓకే బేబీ, నీకు బోర్ కొడితే బయటకు వెళ్ళు. ఐ హావ్ నో అబ్జెక్షన్. ఇదిగో ఈ 1 lakh తో షాపింగ్ చేయి. లైక్ ఇంకా సరిపోదంటే ఇదిగో ఈ క్రెడిట్ కార్డ్ తీసుకో. ఎంత కావాలంటే అంత షాపింగ్ చేసుకో. కావాల్సింది కొనుక్కో. ఇదిగో కార్ కూడా తీసుకెళ్ళు. బట్ గిరి మాత్రం రాడు. ఇది కళ నిజమా? నేను అడగకుండానే ఎన్ని ఇస్తున్నారంటే ఇందులో ఇది కుట్టుంది. మర్యాదగా మీ ప్లాన్ ఏంటో చెప్తావా? లేకపోతే అమ్మగారు మ్యాటర్ అంటే తేలిక ముందు నువ్వు ఓవర్ యాక్షన్ చేసావంటే పొడిచి పడుతుంటా. కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. దీనిలో ఏమీ ప్లాన్ లేదు. నిన్ను రిచ్ గా చూసుకోవాలని అక్క చెప్పింది, అందుకే ఇలా చేస్తున్నాం. దట్స్ ఆల్. అవును బేబీ, పాప చెప్పింది నిజం. నో, నేను నమ్మను. నన్ను కన్విన్స్ చేయడానికి చూస్తున్న మీ కన్నింగ్ ఫేసులను చూస్తుంటే తెలిసిపోతుంది ఇది ప్లాన్ వేశారని. రే పాప, మర్యాదగా వస్తావా రావా? సారీ నందిని, నువ్వు వెళ్ళు, నాకు నందుతో పనుంది. నిన్ను హే బేబీ, ఎక్కువ సార్లు కొడితే లైక్
నీ చెయ్యి రఫ్ అవుతుంది, అది మేడం కి నచ్చదు. ఓకే? హే జానకి, ఇంకా చూస్తావే? అమ్మగారు బయటకు వెళ్ళాలంట. లైక్ వెళ్ళి రెడీ చేయి. అలాగే అమ్మగారు. మీరు పదండి అమ్మగారు. మీరు ఇలాగే ఎండలో ఇంకా నుంచోనుంటే కందిపోతారు అమ్మగారు. చేతుల మీద కాళ్ళు పెట్టండి అమ్మగారు. చేతుల మీద కాళ్ళు పెట్టండి. చూస్తుంటే నేను పడిసలాను. టిఫిన్ చేద్దామని పిలిచి అందరూ నిల్చుంటారేంటి? వినయమా విద్వేషమా? నో బేబీ, ఫస్ట్ నువ్వు చెయ్యి, లైక్ తర్వాత మేం చేస్తాం. ఏ ఇందులో ఏమైనా కలిపారా? బేబీ బేబీ బేబీ, ఎంత మాట అన్నావు బేబీ. నువ్వేదైనా చేసిన తర్వాతే మమ్మల్ని చేయమని వదిన ఫోన్ చేసి చెప్పింది. పైగా అది రూల్ అంట. తొక్కేం కాదు అమ్మగారు. టిఫిన్ తినండి, చల్లారిపోతుంది. ఏంటి ఎన్ని వెరైటీస్ చేశారు? అక్క ఆర్డర్ బేబీ. పైగా అది రూల్ కూడా. అన్ని నేనే తింటే మరి మీరేం తింటారు? మా గురించి నువ్వేం వర్రీ అవ్వకు బేబీ. ముందు నువ్వు చెయ్యి. నువ్వు తింటే మేం తిన్నట్టే. యా బాబు, యూర్ రైట్. నో డౌట్, ఇందులో ఏదో కుట్ర ఉంది. ఆ కుట్ర ఏంటో చెప్పేంత వరకు నేను టిఫిన్ చేయను. అమ్మగారు, మీ చేతికి ఏదైనా దెబ్బ తగిలిందా? మీకేదైనా అయితే నేను తట్టుకోలేను అమ్మగారు. యా బేబీ. నందిని, కావాలంటే నేను పడేసేవాడిని కదా. నీ చేతికేం కాలేదుగా. ఈ ఓవర్ యాక్షన్ వెనుక కుట్ర ఏంటో చెప్తావా చెప్పవా? జానకి. అలాగే అమ్మగారు. అమ్మగారు, మీరు అసలే ఆవేశంగా ఉన్నారు. మీకేదైనా అయితే నేను తట్టుకోలేను అమ్మగారు. పదండి అమ్మగారు. వదులు వదులు, నన్ను వదులు. వస్తే నన్ను వదులువే. పాపం బేబీ టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయింది. యా బాబు, యూర్ రైట్. మీ అక్క ప్లాన్ సూపర్ పాప. ఈ దెబ్బతో ఆ తింగర్ది ఏం జరుగుతుందో తెలియక, ఏం జరగబోతోందో అర్థం కాక గింజుకు చేస్తుంది. యా బాబు, యూర్ రైట్. పాపా, మనం ఇలాగే ఆ పిఏ నందిని మజ్జిగ చేసుకున్నాం అనుకో. బాబు అదే పాప, ఆ పిఏ నందినితో ఇలాగే ఇంటిమసీ మెయింటైన్ చేసామనుకో, రేపటి రోజున టోటల్ గ్రిప్ మన చేతుల్లోనే ఉంటుందంటున్నా. ఇప్పుడు కూడా గ్రిప్ మనదే కదా బాబు. మందే అయితే ఆ పిఏ ఎందుకు పంపిస్తుంది? ఆ గ్రిప్ ఏదో మనకే ఇస్తుందిగా. యా యూర్ రైట్ బాబు. బట్ బాబు, నాకు ఒక స్మాల్ డౌట్. ఏంటి బంగారం, అడుగు. మనం కూడా యూస్లెస్ ఫీమేల్ టైప్ అని అక్క అనుకుంటుందా? దానిలో డౌటే లేదు పాప. దెన్ నువ్వు చెప్పినట్టు గ్రిప్ కోసం ఆ పిఏ నందినితో మనం క్లోజ్ గా ఉంటాం. అందుకేగా బంగారం, నన్ను అంకులు అనద్దు, బాబు అని పిలవమంది. నేను అంకుల్ అని పిలిస్తే క్లోజ్ గా ఉండాలేవా? అబ్బు పర్లేదు, బుర్ర బానే పనిచేస్తుంది. ఏంటి మైండ్ లో ఏదో థింక్ చేస్తున్నావు? ఇక మైండ్ వాయిస్ లో కూడా ఏం చెప్తారే, పద పోదాం. అమ్మగారు, అని అది రాకముందే బాబాగారిని అర్జెంట్ గా కలిసి వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి ముందు ఎస్కేప్ అవ్వాలి. అమ్మో, ఇక్కడి నుంచి దూకితే నిజంగానే కాళ్ళు విరుగుతాయేమో. పోనీ మెట్లు దిగి వెళ్తే? అమ్మగారు, బామ్మో, దానికన్నా ఇదే బెటర్. జస్ట్ కమ్రేట్, రిస్క్ చేసైనా సరే ముందు వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. ముందు దాని కంట పడకుండా బాబుని పట్టుకోవాలి. రే బాబా, ఎప్పుడు చచ్చావురా? నా వల్ల కాదు. నీతో ఉంటే నాకు అసలు టైం తెలియదు. నాకు కూడా. అమ్మో, కొమ్ములు వస్తాయేమో. కొమ్ములు రావడం ఏంటి? అవును, ఇలా కొట్టుకుంటే కొమ్ములు వస్తాయని లైక్ బొమ్మరిల్లు సినిమాలో చూసా. యా, అయితే కొమ్ములు రాకుండా ఉండాలంటే ఇంకొకసారి ఇలాగే కొట్టుకోవాలని అదే సినిమాలో చెప్పారుగా. ఎగ్జాక్ట్లీ. అయితే రా. నువ్వంటే నా నవ్వు, నేనంటే నేను, నువ్వంటూ నేనంటూ లేమని, అవునంటూ మాటివ్వు, నిజమంటూ నేను లేరా నిదు
ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వనక దగ్గరగా రా నేను దూరమే. నందిని వచ్చినట్టు లేదు. ఏ మెంటల్ ఎందుకు కొట్టావు? కొట్టాలా నరకాలా? ఇంట్లో నన్ను పెట్టుకొని ఇక్కడ దీంతో ఏం చేస్తున్నావా? కనిపించట్లేదా? మేమిద్దరు అక్కడ ఆఫీస్ వర్క్ చేసుకున్నాం. వెరీ కూల్. చూడు బేబీ, లైక్ కొట్టనంటే మొహం పచ్చడైపోతుంది. బేబీ అంటే బేబీ, కావాలంటే నందిని మేడం అని పిలువు. ఓకే బేబీ. లైక్ నువ్వు ఇలా ప్రతిసారి బయటకు వస్తే మాధవ్ ఫీల్ అవుతారు. నా మాట విని లోపలికెళ్ళి రెస్ట్ తీసుకో. అవును నందిని వెళ్ళు. రానందు మనం ఆఫీస్ వర్క్ చేసుకుందాం. అసలు ఏమైందిరా నీకు? ఎప్పుడు నా కొంగు పట్టుకుని తిరిగేవాడి, ఇప్పుడు ఆఫీస్ వర్క్ అంటే దీని చుట్టూ తిరుగుతూ సిద్ధార్థుల బిల్డప్ ఇస్తున్నావు. ఏంటి నువ్వు జెనీని ఎలా తిక్క ఫీల్ అయిపోతున్నావు? అసలు ఎప్పుడైనా నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా? మన ఇద్దరికి బ్యూటీ కాంటెస్ట్ పెడితే నేనే గెలుస్తాను తెలుసా? బ్యూటీ కాంటెస్ట్ గురించి ఇప్పుడు ఎందుకు బేబీ? లైక్ మేము ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడుకుంటున్నా. నువ్వు వెళ్ళు. తొక్కేం కాదు, ఆఫీస్ వర్క్ అయితే ఇంతలో రాసుకు పూసుకుని మాట్లాడుకుంటారా? ఏదో ఉంది చెప్తా. చెప్పు నీ ప్లాన్ ఏంటో. నందిని కావాలంటే మేము లోపలికి వచ్చా కూర్చొని మాట్లాడుకుందాం. ఇంత జరిగాక ఇంకా లోపల కూర్చొని మాట్లాడుకునేదేంట్రా? బేబీ కూల్ బేబీ. లైక్ నువ్వు ఇలా ప్రతి దానికి ఎమోషన్ అయితే మేడం హర్ట్ అవుతారు. ఇంకేం కాదు, ప్లాన్ ఏంటో చెప్పకపోతే ఎమోషన్ కాదే ఫైర్ అవుతా. చెప్పు బాబోయ్. అయ్యో మళ్ళీ సిల్లీ. నేను ఇలాగే లేట్ చేస్తే ఆ లైక్ నా బావని నాకు కాకుండా చేస్తుంది. ఇప్పుడెలా? అమ్మగారు వస్తే నీ అమ్మగారు కాలా ఎందుకు ఇంత గట్టిగా అరుస్తావు? చూడు జాస్తి జానికి, నీకు కావాలంటే జాస్తిగా డబ్బులు ఇస్తాను. నేనేం చేసినా నోరు మూసుకునుండు. డబ్బుదే ఉంది అమ్మగారు, నాకు 30 ఎకరాలుంది. మీ డబ్బు నేనేం చేసుకోను, మిమ్మల్ని ఇలాగే చూసుకోవాలని పిఏ మేడం గారు చెప్పారు. అంతే, నాకు ఇంకేం వద్దు. ఇప్పుడెలా భగవంతుడా? ప్రశాంతంగా ఆలోచించడానికి కూడా స్కోప్ లేకుండా పోయింది. ఐడియా, దీన్ని బయటికి పంపిస్తే ప్రశాంతంగా ఆలోచించుకోవచ్చు. చూడు జాస్తి జానకి, నాకు పాయసం తినాలనిపిస్తుంది. ఈ వీధి చివర ఒక కిరాణా షాప్ ఉంది. వెళ్ళి 6 కేజీ షుగర్ తీసుకొచ్చి నాకు పాయసం చేయి. ఇప్పుడే తీసుకొస్తా, కానీ మీరు మాత్రం నేను వచ్చేంత వరకు కాలు కింద పెట్టకూడదు. సరేనా అమ్మగారు? సరే వెళ్ళు. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఆలోచించుకోవచ్చు. లైక్ నీకు లైట్ గా ఇస్తాను, కాసుకోవే. నడుమంత్రపు సీర వచ్చేసరికి అందరికి కళ్ళు నెత్తి మీదకెక్కి ఏ నందిని కాదనుకొని ఆ నందిని దగ్గరికి వెళ్తారా చెప్తా. ఇప్పుడు సిలిండర్ ని పేల్చేస్తే అప్పుడు అందరూ వీధిని పడి తిరిగి నా దగ్గరికి వస్తారు. నందిని ఇక్కడ. అయిపోయా. ఇప్పుడేం చేయడం? అమ్మగారు మళ్ళీ నువ్వు బయటకు వచ్చారమ్మగారు. ఇంటిని తగిలి పెడతామని వచ్చాను. నువ్వు వచ్చావు కదా, ప్లాన్స్ ఏవి వర్కౌట్ అవ్వు. పద, దీంతో ట్రై చేయండి అమ్మగారు. నువ్వు సూపరే. అవును, ఈ విషయం వాళ్ళకి చెప్తావా? చచ్చినా చెప్పను. ఈ జాస్తి జానకి విశ్వాసం జాస్తి. మీరు వెలిగించండి. అది
సిలిండర్ కొత్తదే కదా, ఎందుకు పేలట్లేదు? ఉండే, సిలిండర్ ఎందుకు పేలట్లేదని నేను టెన్షన్ పడుతుంటే. అది పేలదు, ఎంటీ. ఆ? కొత్త సిలిండర్ ఇక్కడుంది బేబీ, చూడు. అంటే ఏంటండి మీ ఉద్దేశం? నేనేదో ఇంటిని పేల్ చేసి అది. బేబీ, నీ ఉద్దేశం ఏదైనా లైక్ నిన్ను హర్ట్ చేయకుండా నీకు కోఆపరేట్ చేయమని లైక్ మేడం చెప్పింది. యా బేబీ, ఇప్పుడు నీకేంటి, ఈ హౌస్ ని బ్లాస్ట్ చేయాలి అంతే కదా? చెప్తే మేం కూడా హెల్ప్ చేసేవాళ్ళం కదా నందిని, అనవసరంగా కష్టపడ్డావు. ఎప్పటికైనా ఏముంది, పదండి హెల్ప్ చేద్దాం. ఆ బేబీ ఇల్లు పేలిస్తే సరిపోతుందా, దాంతో పాటు మేమందరం కూడా చావాలి? మనం చేస్తే బేబీ ఇంకా హ్యాపీగా ఉంటుందంటే లైక్ చేద్దాం. ఓ యా, కమ్ కమ్ బేబీ, కమ్ బ్లాస్ట్ చేద్దాం, కమ్ ఇల్లు బ్లాస్ట్ చేద్దాం, కమ్ కమ్. చూస్తావు బేబీ, కమాన్ కాల్చు. నువ్వు కాలుస్తావా లేక మమ్మల్ని కాల్చుకోమంటావా? ఎక్కడ మ్యాచ్ బాక్స్, ఎక్కడ లైటర్, ఎక్కడ ఎక్కడ? మీరు ఆగండి. రే బాబుగా ప్లీజ్ రా, నీకు దండం పెడతాను. అసలు మీ ప్లాన్ ఏంటో చెప్పండి రా. చెప్పాంగో బేబీ, లైక్ ఇందులో మా ప్లాన్ ఏం లేదని. అవును నందిని, ఏం లేదు. యా బేబీ, నిజం బేబీ, ఏం లేదు. జానకి, అమ్మగారిని లోపలికి తీసుకెళ్ళు, బాగా అప్సెట్ అయినట్టున్నారు. అలాగే అమ్మగారు.